ఇదంతా మాకుదిలే. ఏం చేస్తామో చూడు. ఒక గంట చాలు దానికి గంట కట్టి ఇంట్లోంచి పంపేయడానికి. స్వప్న గారు, స్వప్న గారు, స్వప్నాజీ, స్వప్నాజీ, స్వప్న సుందరి, స్వప్న సుందరి, ఓ స్వప్నలోక సుందరి, ఓ స్వప్నలోక సుందరి, ఒకసారి బయటికి రావమ్మా. స్వప్న నువ్వటే? ఏ ఇది మా ఫ్రెండ్ స్వప్నే. మేం కలిసి చదువుకున్నాం, కలిసి బ్యాంక్ ట్రైనింగ్ అయ్యాం, కలిసి ఉద్యోగం కూడా చేయాలనుకున్నాం. ఏ సుమిత్ర, స్వప్న అంటే ఎవరో ఏమో అనుకున్నావి, బలేదానివే. స్వప్న అంటే ఎవరనుకున్నావు? మీ ఆయన పాలిట దేవత. రోడ్డు పక్కన మీ ఆయన టైలరింగ్ చేస్తుంటే స్వప్న లైఫ్ ఇచ్చింది, మంచి ఆర్డర్స్ ఇప్పించింది. ఇవాళ స్వప్నంలోకి అంటే ఏమనుకున్నావి? దేనిలోకమే, దేని పేరు మీద పెట్టింది? ఏమే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారుగా? ఎక్కడికి? రోడ్డు మీదకి. ఎందుకు? అరవడానికి. ఏ రోజు ఇంట్లో అరిచేస్తారదా? ఇంట్లో అరిస్తే వీధికి మాత్రమే తెలుస్తుంది, వీధికి అరిస్తే ఊరంతా తెలుస్తుంది. కొత్తగా ఏముంది అరవడానికి? కొత్తగా తెలిసిన విషయాలు. నేనుట్టే అనుమాన పిశాచిని, లేనివన్నీ ఊహించుకునే బ్రహ్మ రాక్షసిని కదూ. ఇదెవరో మీకు తెలీదు? ఇంతకు ముందెప్పుడూ చూడలేదు? దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు? మాట్లాడరే. తెలుసా తెలీదా? స్వప్న, ఏ స్వప్న? ఏంటి మమ్మీ? దీని మీద మీకు నిజమైన ప్రేమే ఉంటే ప్రమాణం చేసి చెప్పండి. అది మీకు తెలుసా తెలీదా? తెలుసు. రోడ్డు మీద బట్టలు కుట్టుకునే మిమ్మల్ని ఏసీ రూమ్ లో కూర్చునే వరకు తెచ్చిందది. అవునా కాదా చెప్పండి. కేవలం దాని ముష్టితో దయాభిక్షతో పైకొచ్చారు. అవునా కాదా? కాదు, ఆమె అభిమానం, ఆదరణ. ఓహో, దేశంలో అంతమంది ఉండగా మీ ఒక్కరి మీదే ఆవిడ గారికి ఎందుకంత అభిమానం, ఆదరణ? నీ బూటి వాళ్ళకు అర్థం కాదు. పొయ్యి కింద పుల్లలు మండితే పొయ్యి మీద రుచికరమైన వంట తయారవుతుంది. ఆ పుల్లలు ఎవరి కోసం మండాయి అని ఎవరైనా అడిగితే ఆ వంట తినడానికే అనే నీలాంటి వాళ్ళను ముక్కు అని వదిలేయాలి, లేకపోతే సమాధానం దొరకదు. దొరుకుతుంది, చెప్పిస్తాను. మీరు చేసింది తప్పు అని ఈ లోకం చేత గడ్డి పెట్టిస్తాను. ఈ లోకమే దాన్ని చీకొట్టి బయటికి పంపిన తర్వాతే మళ్ళీ ఈ గడుపులో కాలు పెడతాను. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప